ఇంట్లో పడేసే టెంకాయ పీచుతో ఇన్ని ఉపయోగాలా? గ్యాస్ స్టవ్ క్లీన్ చేయొచ్చు, మొక్కలు పెంచొచ్చు, డిష్ వాష్ కూడా చేయొచ్చు. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఇక మీదట టెంకాయ పీచు అస్సలు పాడేరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ను వ్లాగ్స్. మన ఇంట్లో టెంకాయ కొట్టాక వచ్చే పీచుని చాలామంది వేస్ట్ అనుకొని బయట పారేస్తారు, కానీ నిజానికి అది చాలా యూస్ఫుల్ ఐటెం. ఈరోజు టెంకాయ పీచుతో చేయగల సూపర్ ఉపయోగాలు మీకు చూపిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టిప్ కూడా ఉంది, లాస్ట్ వరకు చూడండి. టెంకాయ పీచుని చిన్న చిన్న ముక్కలుగా చేసి మొక్కల దగ్గర పెడితే సాయిల్ మాయిశ్చర్ ఎక్కువగా సేపు ఉంటుంది. వేసవిలో మొక్కలు త్వరగా ఎండిపోకుండా హెల్ప్ చేస్తుంది. పీచుని డ్రై చేసి కట్టేసి చిన్న మ్యాట్స్ తయారు చేస్తారు. దీని బయట డోర్స్ దగ్గర పెట్టుకుంటే కాళ్ళకు ఉన్న డస్ట్ కూడా క్లీన్ అవుతుంది. గ్యాస్ స్టవ్ మీద ఆయిల్ స్టైన్ ఉంటాయి కదా, పీచుతో స్క్రబ్ చేస్తే స్క్రబ్స్ లేకుండా క్లీన్ అవుతుంది. స్టవ్ కూడా అంటుంది. అయ్యో, ఫైనల్లీ స్పాజ్ చికిత్స ఇచ్చారు అని. చిన్నపిల్లల స్కూల్ ప్రాజెక్ట్స్ కూడా ఈ పీచు చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ బర్డ్స్ నెస్ట్, టాయ్ యానిమల్స్, డెకరేషన్ ఐటమ్స్ ఇలా చాలా వరకు తయారు చేస్తారు. గ్రామాల్లో చాలామంది టెంకాయ పీచుని మంట చేయడానికి ఉపయోగిస్తారు. కొన్ని మ్యాట్రెస్, సోఫాలో కూడా కోకోనట్ పీచుని ఉపయోగిస్తారు. ఇది స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది. పీచుతో రోప్స్ కూడా తయారు చేస్తారు. పాత రోజుల్లో బౌల్ దగ్గర వాటర్ బకెట్స్ కట్టడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ బదులు ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ తయారీలో కూడా ఈ పీచుని యూజ్ చేస్తారు. న్యాచురల్ డ్యామేజ్ తక్కువ, వేస్ట్ అనుకున్నది. మోస్ట్ కామన్ యూజ్ చేసే పీచులో స్టీల్ పాత్రను క్లీన్ చేయొచ్చు. సోప్ వేసి ఇలా స్క్రబ్ చేస్తే ఆయిల్ స్టెయిన్ కూడా ఈజీగా అయిపోతుంది. పాతకాలం చాలామంది ఇదే యూజ్ చేసేవారు. స్టీల్ స్క్రబ్ కొనాల్సిన అవసరమే లేదు. టిప్ అయితే చెప్తున్నాను. ఫ్రిడ్జ్లో స్మెల్ తగ్గడానికి డ్రై కోకోనట్ పీచు కార్నర్లో పెట్టి కొన్ని బ్యాడ్ స్మెల్స్ ఉంటాయి కదా, అవి అబ్జర్వ్ చేసుకుంటాయి. అది ఫ్రెష్గా ఫ్రిడ్జ్ ఉంచుతుంది. దానివల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి చాలామంది ఫ్రిడ్జ్ కార్నర్లో దాన్ని పెడతారు, టెంకాయ పీచుని. చూసారు కదా, టెంకాయ పీస్ని తీసేసి వాటర్లో బాగా నానబెట్టేసిన తర్వాత ఆ వాటర్ని బాగా పీల్చుకొని, వాటర్ అనేది పీల్చుకునేసిన తర్వాత దానికి ఉన్న డస్ట్ అంతా తీసేసాడు. ఒక దువ్వెన సహాయంతో దాన్ని బాగా దువ్వేసి, జడ దువ్వినట్టు దువ్వేసి దాన్ని సపరేట్ చేసేసి దాన్ని ఒక చిన్న ఒక టేకు పుల్లలాగా అంటారు కదా, ఆ టేకు పుల్ల తీసుకొని సమానంగా కట్ చేసుకొని దానికి వేసి, అంటే రౌండ్గా విడివిడిగా తీసేసి దానికి ఒక షేప్ వచ్చేటట్టు చేసి ఒక కమ్మితో కానీ లేదంటే ఒక థ్రెడ్ దారంతో కానీ బాగా చుట్టేసి చిన్న బ్రష్ మనకి ఏ లెంత్లో కావాలంటే చూడండి అక్కడ ఎలా దువ్వుతున్నాడో అట్లాగా నీట్గా జడ దువ్వినట్టు దువ్వి నీట్గా తీసేసి మనకి ఏ షేప్లో కావాలో అనేది ఆ షేప్లో తయారు చేసుకున్నాడు. తర్వాత పుల్లగా పెట్టుకున్నాడు. అంతే, లైక్ కర్ర, చిన్న పుల్ల కర్రకు పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అలా దువ్వుకోవాలి నీట్గా. అంటే దానికి ఉన్న డస్ట్ అంతా బాగా ఊడిపోయి నీట్గా అయిపోతుంది. తర్వాత దాని నుంచి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. అదొకటి అట్లా పెట్టుకొని దాంతోపాటు అది అయిపోయిన తర్వాత ఒక పీసు మన బాడీకి రుద్దుకుంటాం కదా, బయట ప్లాస్టిక్ పీసులు అవన్నీ దొరుకుతాయి. అలాంటివి కాకుండా న్యాచురల్గా ఇలాంటివి మీరు అనేది తయారు చేసుకొని సింపుల్గా చేసుకొని బాడీకి రుద్దుకోవచ్చు, ఫేస్కి రుద్దుకోవచ్చు. స్క్రబ్ లాగా మనము గిన్నెలు కడుక్కుంటాం కదా, అలా స్క్రబ్ లాగా చేసుకున్నా కూడా మనకు ఇది అనేది సేఫ్. అంటే కెమికల్స్ లేకుండా వాడతారు కదా, అట్లాగా ఉంటుంది అనమాట. మనకి న్యాచురల్గా ఉంటుంది అనమాట. పీచు మన బాడీ మీద రుద్దుకుంటాం కదా పీచు, అట్లా ఒక సూదికి దారం చుట్టుకొని దానికి ఒక షేప్ లాగా చేసుకొని నీట్గా, అంటే ఆ పీసులు చుట్టూరు ఉన్నాయి కదా అవన్నీ నీట్గా గలీజ్గా ఉన్నాయి కాబట్టి అవన్నీ నీట్గా చేసుకోవడానికి అలా కుట్టుకొని నీట్గా పెట్టాడు. చూడండి, మీకు ఒక ఐడియా కోసం అలా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. నీట్గా పీస్ అనేది నీట్గా కుట్టేసుకొని దారంతో చుట్టూరు అంతా ఆ సిజర్ అంటే కత్తిరి తీసుకొని కత్తిరి చేసుకొని చుట్టూరు అంతా పీచులు ఉంటాయి కదా అవన్నీ నీట్గా కత్తిరించేసుకొని షేప్ అనేది ఒకటి తీస్తాడు. అంటే లైక్ పీస్ మనం అంత పాతకాలంలో
పెద్దోళ్ళందరూ దీన్నే యూజ్ చేసుకునేవాళ్ళు కదా, అట్లాగా తయారు చేసి 2 పీసులు అయితే ఇచ్చాడు. ఆ ఆయిల్ అనేది ఎక్కువ పడకుండా ఉండడానికి 2 బ్రష్లు అయితే చేసి ఇచ్చాడు. దాంతో అయితే ఒక బ్రష్ అయితే నేనైతే దోశ వేసినప్పుడు ఆయిల్ వేస్తారు కదా, అట్లాగా నేను ఒకదానికి పెట్టుకున్నాను. ఇంకోటి వచ్చి నేను కార్నర్స్ కిటికీల్లో కార్నర్లో అట్లాగా డస్ట్ ఎక్కడ ఎలా ఉందో నీట్గా డస్ట్ క్లీన్ చేసుకోవడానికైతే వాటికైతే యూజ్ చేశాను. ఒకదానికి వచ్చి దోశలకి వేసి వాడుకున్నాను. ఇంకా అలా చూడండి 2 పీసులు అయితే కుడుతున్నాడు కదా, ఒక పీస్ అయితే నేను ఒంటికి రుద్దుకోవడానికి ఒకటి పెట్టుకున్నాము, ఇంకోటి వచ్చి గిన్నెలు తోమడానికి పెట్టుకున్నాము. పాపం చాలా కష్టపడి ఒక 1 అవర్ నుంచి పాపం అట్లాగే కుడతా ఉన్నాడు నా కోసము. పాపం అప్పటి రోజుల్లో 90స్లో అయితే పెద్దోళ్ళు అంటే అమ్మమ్మలు తాతయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అలాగే కుట్టుకొని అలాగే పీస్ చేసుకునేవాళ్ళు. పీస్ చేసుకొని అప్పుడు గిన్నెలు అవన్నీ తోపుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటివన్నీ మర్చిపోయారు. ఇది ఎందుకు వీడియో చేయాల్సి వచ్చిందంటే మన పిల్లకాయలు పాతకాలంలో ఏమున్నాయనేది వాళ్ళకి కూడా తెలియాలి కదా. సో నేను ఆలోచించిన మెథడ్ ఏంటంటే మా పిల్లకాయలు కూడా ఈ పీసు ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటాయి అని చెప్పేసి తెలుసుకోవాలి, ఇలాగా అందరికీ యూస్ఫుల్ వీడియోలాగా అవ్వాలి అని చెప్పేసి నా ఉద్దేశంతో అందరూ తెలుసుకుంటారు కదా. ఇలా నా పీసులు చేసుకుంటారు, ఇట్లా చేసుకున్నారు, ఉయ్యాలలు ఊగడానికి తాళ్ళ కోసము వాటిలన్నిటి కోసం చూడండి అక్కడ ఎట్లా చూపిస్తున్నాడో అట్లా నీట్గా కట్ చేసుకున్నాడు. నీట్గా కట్ చేసుకుని 2 బ్రష్లు అయితే చేసి ఇచ్చేసాడు. నేనైతే దాన్ని ఒక శాంపిల్ కూడా చేపిసి చూపించాను. నా గిన్నెలు చూడండి ఎట్లా తోమాలా ఏంటి అనేది. అది తోమిన తర్వాత గిన్నె అయితే చాలా చాలా మెరిసిపోయినట్టు అనిపించేసింది నాకైతే. చూడండి ఫ్రెండ్స్, అది ఎంత పీచు లాగా లేకుండా నీట్గా కుట్టడం వల్ల ఎలా నీట్గా పెట్టున్నారు చూడండి. బౌల్ చూడండి ఎంత నీట్గా వచ్చింది, బాగా కడిగి నీట్గా చూపించాను కదా, అట్లాగా నీట్గా వచ్చేది. ఫ్యూచర్లో అయితే యూస్ఫుల్గా ఉండాలి అని పాతకాలం మళ్ళీ రీక్రియేట్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఇలాగా వీడియో చేయాల్సి వచ్చిందండి. ఇలా గుర్తుండిపోవాలని చెప్పేసి మరీ చేశాను. చూడండి ఎంత ఇప్పటి వరకు నేను చెప్పిన ఉపయోగాలు మీకు యూస్ఫుల్ అనిపించిందో కామెంట్లో చెప్పండి. మరియు మీ ఇంట్లో ఇంకేమైనా యూస్ చేస్తే తప్పకుండా చెప్పండి. చూసారుగా ఫ్రెండ్స్, మనకి వేస్ట్ అనిపించే టెంకాయ పీచుతో ఇన్ని యూజెస్ ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.